ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. మీలో ఎవరు గొప్ప అనే ప్రశ్నార్థకరమైన జీవితాల్లో జీవిస్తుంటే ఈరోజు దేవుడు మనకి జవాబు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ప్రార్థన పూర్వకంగా అడుగుతున్నాను. ప్రార్థన చేసినప్పుడు, వాక్యం అంతా విన్నప్పుడు ఈ మన జీవితంలో ఎవ్వరము గొప్ప కాదు, కానీ దేవుడు ఒక్కడే గొప్పవాడనే సత్యాన్ని మనం నేర్చుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, గంతే ప్రభావాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. నిజమే తండ్రి ప్రభా, ఎవరు గొప్ప అని ప్రభా నైనా నిన్ను నీ శిష్యులు అడిగినప్పుడు నైనా నువ్వు ఎంతో చక్కటి మాటలతో మాకు నేర్పించావు. వారికి నేర్పించే దేవుడు మాకు కూడా నేర్పించావయ్యా. ఈరోజు మేము అలాంటి పరిస్థితుల్లో ప్రభా ఆస్తి పరంగానో, అంతస్తు పరంగానో, ఏ రకంగానో, ఏ విషయంలోనో, ఆత్మీయ స్థితిలోనే కావచ్చు, ఎక్కడ ప్రభా మమ్మల్ని మేము గొప్పగా ఊహించుకుంటూ ఇతరులని తక్కువ చేస్తున్నావు, మమ్మల్ని క్షమించి నీ వాక్య బోధన జరుగుతుండగా పరిశుద్ధాత్మదేవ పలుకుతున్న నాతోని, అలాగే వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మమ్మల్ని సరిచేసి దేవుడు తప్ప ఎవరు గొప్ప కాదనే సత్యం మాలో నాటకపోటకు సహాయం చేయమని సమర్పిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరు గొప్ప అనే అంశం మీద మనల్ని ధ్యానించమని చెప్తున్నాడండి. అవును, ఎవరు గొప్ప? నీ ఇంట్లో నువ్వు గొప్పనా, నీ భార్య గొప్పదా? మరి నీ భార్య నీకంటే ఎక్కువ సంపాదిస్తుంది కాబట్టి ఆమెనే గ్రేట్ అంటున్నావా, లేకపోతే నేనే ఎక్కువ సంపాదిస్తున్నాను నేనే గ్రేట్ అంటున్నావా? పిల్లల్లో కూడా మరి వాడు ఇది చేస్తున్నాడు, ఇది చేస్తున్నారని చెప్పేసి అలాంటి పోల్చనలో, మరి పోలికలలో, మరి బయట వాళ్ళతో కానీ ఆ రీతిగా వాడే గ్రేట్, నువ్వు గ్రేట్ కాదు, నువ్వు ఇంతే అని చెప్పేసి అంటున్నావా? మరి నాకు తెలియదు. కానీ ఈరోజు మరి ఎలాంటి ఎవరు గొప్ప అనే పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావో, లేకపోతే నీకు నువ్వే అందరికంటే నేను గొప్పవాడినని బాధపడుతున్నా విర్రవీగుతున్నావా, లేకపోతే నేను అందరికంటే వేస్ట్, నేను దేనికి పనికిరానని మరి బాధపడుతూ డిప్రెషన్లో ఉన్నావా? ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడండి దేవాది దేవుడు. అందును బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట్లాడే దేవుడు అండి. ఆయన మనల్ని సరిచేసే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన గద్దించే దేవుడు. అయితే తన శిష్యుల మధ్యలో జరిగిన పోరాటం ఎలాంటి పోరాటం అంటే, ఇదిగో చూడండి, అది నిజంగా ఆలోచన చేస్తున్నాను, అది చాలా భయంకరమైన బ్యాడ్ హ్యాబిట్ అంట. ఏంటి తెలుసా? ఒకరిని జడ్జి చేయడం చాలా బ్యాడ్ హ్యాబిట్. నేనేమంటున్నానంటే, ఎస్, తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చబడతారు. ఎస్, అది ఏ సందర్భంలోనే, ఏ విషయంలోనే అవుతుంది. అలాగే గొప్ప విషయంలో కూడా తీర్పు తీర్చకండి దయచేసి. అంతవరకు అస్సలు తీర్పు తీర్చకండి. ఎవరైనా సరే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారేమో, ఇప్పుడిప్పుడే వాళ్ళు మరి ఏజ్లో ఎదుగుతూ ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారేమో, లేకపోతే ఇప్పటి వరకు నష్టపోయారేమో, రేపటి జీవితంలో వారు ఏం కాబోతున్నారో నీకు నాకు తెలియదు. కానీ ఇప్పుడు వారిని దుస్థితిని బట్టో, ఓటమి కలిగిన జీవితాన్ని బట్టో నువ్వు తీర్పు తీర్చినావు అనుకో, రేపటి దిన వాళ్ళు గొప్ప అయినప్పుడు తలదించుకోవాల్సిందే నువ్వే అని జ్ఞాపకం చేస్తున్నాడు. అవునండి, ఈరోజు నేను వేరే వాళ్ళని కాదు, ఇప్పుడు నా జీవితంలో కూడా నేను జ్ఞాపకం చేసుకుంటే నన్ను కూడా ఎంతో మంది దూషించారు, ఎంతో మంది నిర్లక్ష్యపరిచారు, ఇప్పటికీ పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నేను మాత్రం ఒకటే అంటాను, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి, నా దేవుడు గొప్పవాడు కాబట్టి నేను గొప్ప అనను. కానీ నాలో ఉన్నవాడి బట్టి నేను దేవుని నామంలో నిలబడుతున్నాను. అది ఆయన కృప అని చెప్పగలుగుతున్నాను. అది ఆయన దీనత్వం, ఆయన నాకు ఇస్తున్న దీనత్వంగా, ధన్యతగా నేను భావిస్తున్నానే కానీ విర్రవీగాల్సిన వారము కాదు. కానీ ఇప్పుడు చాలా మంది క్రైస్తవులే కావచ్చు, ఇతరులే కావచ్చు, ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. ఇప్పుడు నా గురించి నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ నీ గురించి ఏం చెప్తున్నానంటే, మరి గతంలో ఆరంభంలో నా స్థితిని, పరిస్థితిని చూసి ఏంటి అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది, ఏం చేయగలదు అని ప్రశ్నించిన వాళ్ళు ఈరోజు మరి ఈ రీతిగా నేను దేవుని సేవ చేస్తుంటే ఆశ్చర్యపడిపోతున్నారు. నేను వాళ్ళని చూసి వాళ్ళని చూసి నేను తక్కువ చేయట్లేదు, కానీ దేవా వారి ముందర నన్ను ఇచ్చించావయ్యా, నీకు స్తోత్రం అని నేను సంతోషంగా మరి పలుకుతున్నానండి ఈరోజు. అలాగే నా జీవితంలో మనం ఎవరిని కూడా వెంటనే తీర్పు తీర్చకూడదు, వారు ఉన్న పరిస్థితిని బట్టి తీర్పు తీర్చకూడదు. వీలైతే సలహా ఇవ్వు, వీలైతే వారికి మేలు చెప్పు, మార్గాలు బోధించు, మంచి మార్గాలు చెప్పు. బేటా ఇది చెయ్యి, అది చెయ్యి, ఇట్లా చేసుకో, పర్వాలేదు, ఓడిపోయావా పర్లేదు అని అలాంటి మాటలు మనము చెప్పి మనము వారిని నడిపించాలే, కానీ వారిని తీర్పు తీర్చకూడదు. ఇంకెంతేనే బ్రతుకు, నీ లైఫ్ ఇంతే, నువ్వు ఏం చేసినా ఇంకేం చేయకు అంటే వారు ఏమైపోతారు అని ఒక్కసారి ఈరోజు జ్ఞాపకం చేసుకోమంటున్నాను. అలాగే అయితే మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు, మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుండి 45వ వచనం వరకు ఈరోజు మనము ధ్యానించబోతున్నామండి. అక్కడ ఏం జరుగుతుందంటే, జెబెదయికి 2 కుమారులు ఉంటారు. ఆ కుమారులు ఎవరండి? మరి యోహాను గారు, అలాగే యాకోబు గారు. వీరిద్దరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మరి నువ్వు పరలోకంలో నీ మహిమలో నువ్వు వెళ్ళినప్పుడు మమ్మల్ని, ఇదిగో నన్ను, నా తమ్ముణ్ణి, మరి మా
ఇద్దరిని ఒకరిని కుడివైపునకి ఒకరిని మెడమ వైపుకి మమ్మల్ని కూర్చోబెట్టుకో ప్రభు అని అడుగుతారు. ఇక్కడే మాత్రమే కాదు, తన తల్లి కూడా ఒక సందర్భంలో వచ్చి అడిగినట్టుగా, అంటే మరి ఆ సువార్తలో ఇంకొక సువార్తలో తల్లి అడిగినట్టుగా ఉంటుంది, ఇక్కడ మార్కు సువార్తలో మరి వారే అడుగుతున్నట్టుగా ఉంటారు. మరి చెరువు వైపున కూర్చునడానికి మాకు కృపనివ్వయ్యా, మాకు ఆ ధన్యతనివ్వయ్యా అని వీళ్ళు అడుగుతారు. మరి వారి ఉద్దేశాలు ఏంటో మనకు తెలియదు. నిజంగా నేను ఆలోచన చేశాను, వారి ఉద్దేశాలు చెడ్డవా, మరి స్వార్థంతో కూడినవా, మేము గ్రేట్ అనుకొని అడుగుతున్నారా, నాకు తెలియలేదండి. ఎందుకంటే యోహాను గారు చూస్తేనేమో దేవుని అత్యధికంగా ప్రేమించేవాడు, యాకోబు గారు చూస్తే కూడా ఆయన కూడా ఉత్తముడే ఉన్నాడు, పేతురులాగా గలిబిలి చేసేవాడు కాదు, తోమాలాగా అనుమాన పరిస్థితిలో ఉన్నవాడు కాదు. అంటే మరి వాళ్ళని నేను నెగిటివ్ చేయట్లేదు, కానీ అలాంటి స్థితి అలాంటి హృదయం తలపింపులు కలిగిన వ్యక్తులు కాదు, కానీ వీరిద్దరితో శ్రేష్టమైన వారే. వీళ్ళని ఆల్రెడీ దేవుడు ఏదో ఒక రకంగా ఎక్కడ పోయినా మరి వీళ్ళిద్దరిని ముందే తీసుకెళ్ళిపోతున్నాడు, మరి ముందు పెడుతున్నాడు, ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నాడు. ఆయనను వీరు ఎందుకు అడిగారో నాకు తెలియదు, కానీ అక్కడ శిష్యులు మాత్రం వెంటనే ఆ శిష్యులకు కోపం వస్తుంది. మీరిద్దరు యేసు ప్రభువుకి ఈ పక్కన ఆ పక్కన కూర్చుంటారా అని చెప్పేసి వారికి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు దేవుడు వారి ప్రశ్నలకి అంటే వాళ్ళ ఆలోచనకి జవాబు ఏ రీతిగా ఇస్తాడనేది ఇక్కడ అధ్యాయంలో రాయబడింది. ఎవరైనా గొప్పగా అంటే ఇక్కడంటే నువ్వు గొప్పవాడివా, నువ్వు గొప్పగా అయిపోయిదాం అనుకుంటున్నావా, వారి ఆయన పక్కన కూర్చోవాలనుకుంటున్నారా, మీరే ఉన్నారా, మేము కూర్చోకూడదా అని వాళ్ళ మధ్యలో మరి పోట్లాట జరిగి ఉంటుంది. ఆ తర్వాత మరి వెంటనే యేసుప్రభు వారు వాళ్ళని నిమ్మలపరిచి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో ఒక మాట అంటాడు, ఎవరు గొప్ప మీలో అనే మాట ప్రశ్న మీలో ఉండకూడదు, కానీ ఇదిగో మీలో ఎవరైతే గొప్ప కావాలనుకుంటున్నారో, మీరు ఎవరైతే హెచ్చించాలని అనుకుంటున్నారో వారు ఇతరులకి దాసులు అవ్వాలని చాలా స్పష్టంగా క్లియర్గా మాట్లాడాడండి. అక్కడే మాత్రమే కాదు, ఇంకొక సందర్భంలో కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ మరి శిష్యులంతా కూడా ఒక దగ్గర కూర్చొని లేదు నేనే గ్రేట్, నేనే గొప్ప అని కూడా వారు ఆలోచన చేస్తూ మరి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అంటే అక్కడ జరుగుతున్న సందర్భాలని బట్టి, వారు అనుభవిస్తున్న పరిస్థితిని బట్టి, వారి ద్వారా జరుగుతున్న దాన్ని బట్టి మరి వాళ్ళు ఏ రీతిగా పోల్చుకుని అలా నేనే గ్రేట్ అని వాదించుకుంటున్నారో తెలియదు. కానీ అక్కడ యేసుప్రభు వారైతే క్లియర్గా చెప్పాడు, మీరు అలా వాదించుకోవడానికి వీల్లేదు, మీలో ఎవరు గొప్ప కాదు, కానీ ఎవరైతే మీరు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నారో మొట్టమొదటిగా వారు సేవ చేయండి అని చెప్తాడండి. నిజమే కదండి, సేవ ఎలాంటి సేవ చేయాలని చెప్తున్నాడు, అలాగే నేర్పించాడు కూడా. లూకాసు వార్తలో 22వ అధ్యాయము 24 నుండి 30వ వచనం వరకు చూసినప్పుడు అక్కడ శిష్యుల కాళ్ళు కడుగుతాడండి. ఒక్కసారి ఆలోచన చేద్దామా, శిష్యుల కాళ్ళు ఎవరు కడిగారు? యేసు ప్రభు వారు కడిగాడు. అక్కడ వాళ్ళందరినీ కూర్చోబెట్టి తన చేతిలో ఉన్న రుమాల్ని, తన దగ్గర ఉన్న రుమాల్ని నడుముకు కట్టుకొని తగ్గించుకొని మరి వారి పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏం చేస్తాడంటే ఒక్కొక్కరి కాళ్ళు కడుగుతూ ఉంటాడు. ఎవరి కాళ్ళండి? శిష్యుల కాళ్ళు. తనతో పాటుగా 3.5 సంవత్సరాలు కలిసి నడిచి మరి అద్భుతాలు సూచక్రియలు చేసి మరి వారితో పాటుగా నడిచిన యేసు ప్రభు వారు వారిని స్నేహితుల్లాగా మరి మిత్రుల్లాగా మరి ఆ తర్వాత మరి మంచి ప్రాణ స్నేహితుల్లాగా చూసిన మరి ఈ వ్యక్తి వారి కాళ్ళని కడుగుతూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు వారి దగ్గర తగ్గించుకొని కాళ్ళు కడుగుతున్నాడు. ఎందుకు కడుగుతున్నాడు అనేది ఎప్పుడైనా ఆలోచన చేస్తే అవునండి మనం కూడా కడగాలని దేవుడు మనకి బోధిస్తున్నాడు అంటాం. నిజమే, అక్కడ చాలా మర్మాలు ఉన్నాయి, చాలా మనకు తెలుసు. మొట్టమొదటిగా పేతురు అంటాడు, పేతురు దగ్గరికి వెళ్ళంగానే అయ్యా నువ్వు నా కాళ్ళు కడగకూడదు అన్నప్పుడు వెంటనే యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా, నువ్వు కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా చేత ఈ కాళ్ళు కడిగించుకోకపోతే నీకు నాకు సంబంధం ఉండదు, నీకు నాకు ఏ బంధం ఉండదు అన్నట్టుగా చెప్తాడండి. వెంటనే ఆ పేతురు భక్తుడు వెంటనే ఏమంటాడు తెలుసా, అయితే అయ్యా నేను వెళ్ళా కడగయ్యా, కాళ్ళు మాత్రమే కాదు నన్ను మొత్తం కడుగు అంటాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు వారు అంటారు, నువ్వు ఆల్రెడీ స్నానం చేసి ఉన్నావు, స్నానం చేసిన వారు కాళ్ళు కడుక్కుంటే చాలంటాడు. అక్కడున్న మర్మం ఏంటి అంటే చెప్తున్నాను, జాగ్రత్త వినండి. అవునండి, ఎవరు గొప్ప అనే అంశంలోనే నేనున్నాను, కానీ దేవుడు ఈ మాటని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాడంటే దీని వెనకాల ఎవరితోటో మాట్లాడుతున్నాడని నేను అర్థం చేసుకుంటున్నాను. అయితే అక్కడ వెంటనే మొత్తం కడుక్కున్నావు, ఆల్రెడీ నువ్వు సరి చేసుకున్నావు, ఆల్రెడీ శుద్ధీకరణ జరిగింది, ఆల్రెడీ నువ్వు నా వైపు తిరిగి ఉన్నావు, కానీ చిన్న చిన్న పొరపాట్లు నీలో ఉన్నాయి, ఇదిగో తగ్గించుకొని కాళ్ళు కడుక్కో
కడిగించుకున్నప్పుడు ఇంకా ఆ దీనత్వంలోనికి వస్తావు. అవును, ఇప్పుడు నేను వచ్చి గొప్పవాడనైనా నేను మీ చేత బోధకుడా అని పిలిపించబడుతున్న నేను వచ్చి మీ కాళ్ళు కడుగుతే మీరు మీ పరిస్థితి, మీ హృదయ స్థితి ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచన చేయండి అని దేవుడు వాళ్ళతో మాట్లాడినట్టుగా అనిపించిందండి నాకు. అంటే అంత గొప్ప దేవుడు, బోధకుడైన వాడు, మరి శిరస్సుగా ఉన్న వాడు వచ్చి తగ్గించుకొని వాళ్ళ కాళ్ళు కడిగినప్పుడు అక్కడ వారి హృదయాల్లో మార్పు కలుగుతుంది. వారి హృదయాల్లో గొప్ప ఆనందంతో కూడిన మరి ఆ తగ్గింపు స్వభావం అనేది, దీనత్వం అనేది చెప్పకనే పుట్టుకొస్తుందని నాకు అర్థమవుతుందండి. మాటతో కాదు కానీ యేసుప్రభు వారు క్రియలతో చూపించాడు. మీలో ఎవరైనాను గొప్ప కావాలి అంటే నేను ఏ రీతిగా సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయడానికే వచ్చానన్నాను అని చెప్తున్న మీ ఆ మాటకి సాదృశ్యంగా ఇది నేను చేస్తున్నాను. రెండు ఉన్నాయండి. ఒకటి, పాపాలు ఏ దినమున ఆ దినమున కడుక్కోవాలి. మొదటిది, మనం ఏ రోజు చేసిన తప్పును ఆ రోజే ఒప్పుకొని యేసు రక్తం చేత, కల్వరి రక్తం చేత, ఎందుకంటే నమ్మి బాప్తిజం పొందుకున్నాం, మనం రక్షణ పొందుకున్నాము కాబట్టి మనలో పాపం అనేది ఉండకూడదు. కాబట్టి ఒకవేళ తెలిసి తెలియకుండా తప్పు చేస్తే వెంటనే దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం పాపం విడిచిపెట్టాలండి, కడగబడాలి. అదొక సూచన. అయితే ఇక్కడ రెండో సూచన, మెయిన్ సూచన ఏంటంటే తగ్గింపు స్వభావము కలిగి ఉండాలి అని చెప్పేసి. నిజంగా అండి, ఈ మధ్య కాలంలో నేను ఆలోచన చేసినప్పుడు గొప్ప గొప్ప సేవకులు వారు తగ్గించుకున్నారు కాబట్టి ఘనపరచబడ్డారు. వారు దీనత్వమే వారిని గొప్ప చేస్తుంది. మరి హోసన్న గారిని చూసిన, భక్తి సింగ్ గారి గురించి ధ్యానించిన, సాధు సుందర్ సింగ్ గారి గురించి ధ్యానించిన వారందరూ కూడా ఎంతగా తగ్గించుకున్నారండి వారి జీవితంలో. వారు ఎప్పుడు కూడా మరి ఒకరిని గొప్పగా కానీ ఒకరిని తక్కువగానే చూడలేదు. అంత మాత్రమే కాదు, వారి ద్వారా జరుగుతున్న అద్భుతాలు, సూచక్రియలను బట్టి వారిని వారు హెచ్చించుకోలేదు. కానీ ఇదంతా కేవలం దేవుని కృప వలనే మేము మాత్రం ఉన్నామని వారు పౌలు భక్తుడు చెప్పినట్టుగా చెప్పగలిగారు. కాబట్టి వారు కోసము ఏర్పాటు చేసిన పరుగు పందాన్ని కంప్లీట్ చేసుకుని పరలోకానికి వెళ్ళి దేవుని సన్నిధిలో గంతులు వేస్తున్నారండి. వాళ్ళు పాడిన రీతిగా గంతులు వేస్తున్నారు, వాళ్ళు పలికిన రీతిగా, వాళ్ళు సాక్ష్యం చెప్పిన రీతిగా, వారు కోరుకున్న రీతిగా పరలోక వారసులు వాళ్ళు అయ్యారు. మనం అవుతామా? మనం కూడా అవ్వాలి అంటే తగ్గించుకోవాలండి, తగ్గించుకోవాలి. ఇదిగో ఎవరు గొప్ప అని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు గొప్ప? నువ్వు అద్భుతాలు చేసావని గొప్పనా? లేకపోతే నీ ద్వారా గొప్ప సేవ జరుగుతుందని నువ్వు గొప్పవా? లేకపోతే నువ్వు లక్షలు సంపాదిస్తున్నావు కాబట్టి నీకంటే ఎక్కువ సంపాదించేవారు నీ అపార్ట్మెంట్లో కానీ, లేకపోతే మీ ఇళ్లలో కానీ, మీ రక్త సంబంధికులలో లేదు కాబట్టి నువ్వు గొప్పవాడివని నువ్వు ఊహిస్తున్నావా? అది కాదండి. దేవుని చేత హెచ్చించబడిన వారు గొప్పవారు అవుతారు. కానీ నువ్వు గొప్ప అనుకుంటే అది తప్పండి. అవును, ఆశీర్వాదాలు మనకు అవసరమే, హెచ్చించు మనకు అవసరమే, ప్రమోషన్లు మనకు అవసరమే, సంపాదన మనకు అవసరమే. అది దేవుడిస్తున్న దీవెన ఆశీర్వాదాలే. అవునండి, దేవుడిస్తున్న వాగ్దానాలే. మనల్ని దీవిస్తానని, ఆశీర్వదిస్తానని, తలగా చేస్తానని, తోకగా చేయనని చెప్పిన మాట నిజమే. కానీ నేను గొప్ప అనే స్వభావం నీలో వస్తుందంటే సాతానుగాడు పొంచి ఉన్నాడు నీ జీవితంలో అని మర్చిపోవద్దమ్మా, మర్చిపోకు సుమా అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఎవరిని కూడా తీర్పు తీర్చకూడదని మొట్టమొదట నేను ఆల్రెడీ చెప్పాను. అవునండి, మనము ఏదో పాపం విషయంలోనే మాత్రమే కాదు, కానీ హెచ్చు తగ్గుల విషయంలో కూడా కావచ్చు, ఇతరుల దీనత్వాన్ని బట్టి, పరిస్థితిని బట్టి వారిని తీర్పు తీర్చకూడదని నేను చెప్పి ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మన కంటిలో చిన్న దూలాన్ని పెట్టుకొని అవతటి వాళ్ళలో ఉన్న నలుసుని గురించి కొండ మీద ప్రసంగంలో చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకు దేవుడు చెప్తాడు, మీరు తీర్పు తీర్చకండి దయచేసి, మీలోనే తప్పు ఉంది, మీలోనే లోపాలు ఉన్నాయి, అవతటి వాళ్ళని ఎంతకాలం మీరు దూషిస్తారని చెప్పేసి దేవుడు గద్దిస్తున్నాడు. శ్రేష్టమైన ప్రసంగంలో ఆయన మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు అవి మాత్రమే కాదు. కానీ ఈరోజు నేనేమంటున్నానంటే, ఎవరైనా ఓటమిలో ఉన్నారా, దయచేసి వారిని తీర్పు తీర్చి వారిని అనగదొక్కకని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మీరు నిజంగా అలాంటి పరిస్థితులను ఎవరైనా ఇంకా మిమ్మల్ని తీర్పు తీర్చారు, ఆ విషయంలో జడ్జి చేసేసారు, ఇంకా మీరు ఎంతే అని దయచేసి వారి మాటలకు కూడా మీరు లోపడకండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. దేవుని సన్నిధిలో దీన మనస్కులై ఉండండి. వాళ్ళు వీళ్ళ, నేను ఒక మాట చెప్తున్నాను, వాళ్ళు వీళ్ళు అన్నారని రోషం కలిగి నేను ఇది సాధిస్తానని ముందుకెళ్తావా? గెలుస్తావేమో,
నిలబడతావేమో, చూడు నువ్వు నన్ను అట్లా అన్నావు కదా అని, చూడు ఇప్పుడు నేను గొప్పవాడినయ్యని నువ్వు మళ్ళా విర్రవీగే పరిస్థితిలోకి వెళ్తావేమో, కానీ అది శాశ్వతంగా నిలవదు. అలాంటి గొప్ప కోసం నువ్వు పాకులాడకు. కానీ అయ్యా మమ్మల్ని నన్నందరూ నిందిస్తున్నారయ్యా, కానీ వారి ముందర నన్ను నిలబెట్టని దీన మనసుతో నువ్వు నిలబడి వాళ్ళ మెదుట వాళ్ళ ముందర ఏదో నువ్వు గొప్ప అవ్వాలని కాదు, కానీ దేవుని నామం మహిమపరచడానికి నువ్వు నిలబడితే నేను గొప్ప చేస్తాడు. స్వార్థం లేని కోరికతో నువ్వు అడిగినప్పుడు దేవుడు ఘనపరుస్తాడు. నిందకు ప్రతిగా పువ్వుదండనిస్తానంటున్నాడు. నీవు పొందిన అవమానాలకి రెట్టింపు ఘనతనిస్తానని చెప్పిన దేవుని వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఆ వాగ్దానం కోసం కాచి నిలబడు. ఆయన కార్యములు చేస్తాడే. కానీ నువ్వు ఎవరో అన్నారని పరిగెత్తి పాలు తాగడం వ్యర్థం అంట కదండి. నిలబడి నీళ్ళు తాగడం బెస్ట్ అని సామెత ఉంటుంది. అంటే నా పరిగెత్తేసి ఇంకేదో చేసేసి ఇంకా అస్తవ్యస్తం అయిపోయినా అది నీ జీవితానికి నష్టమే. లేదు, ఒకవేళ నువ్వు ముందుకు సాగి గొప్పవాడివైనా నలుగురు ముందర చూడు నేనే గ్రేట్ చూడ అని నిర్రవిగిన అది కూడా దేవునికి మహిమ తీసుకురాదు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు దీనత్వం కలిగి తగ్గించుకొని దేవుని మీద ఆధారపడి నువ్వు ముందుకెళ్తే వారే వచ్చే శభాష్ అనే పిలిపించుకునేలాగా దేవుడు చేస్తాడు. అది నీకు గొప్పతనం అని మరలా దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. సో ఈ రీతిగా దేవుడు మన జీవితంలో మరి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే అక్కడ ఆ జెబెదయి కుమారులకి సత్యం తెలియదండి. ఏ సత్యం తెలియదంటే అయ్యా నీ కుడి పార్శ్వన ఎవరు కూర్చుంటారయ్యా అని సత్యం తెలియదు. కుడికొకరిని ఎడమకొకరిని కూర్చోబెట్టుకో అయ్యా అని చెప్తా ఉన్నాడు. కానీ అడిగారు, వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే యేసుప్రభు వారు ఏమంటారంటే చక్కటి మాట చెప్తాడు. అక్కడ నాకు ఈ పక్కన ఆ పక్కన ఎవరు కూర్చోవాలో అది నాకు తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు అంటాడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు దేవాది దేవుడు మరి మనకేమి వాగ్దానం చేశాడు తెలుసా అండి? ఏదైతే సువార్తల సందర్భంలో మరి రాయబడిన మాట, తర్వాత పౌలు పత్రికల్లో రాయబడిన మాటల్లో ఎఫెసీ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఏముంటుంది తెలుసా? దేవునితో పాటుగా వీఆర్ సిటెడ్ అంట. ఆయన కుడి పార్శ్వన మనం కూర్చొని ఉన్నామంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడుతున్నాను, ఇక్కడ నిలబడి మీకు వాక్యం చెప్తున్నాను, మీరు అక్కడ కూర్చొని వింటున్నారు. కానీ నిజంగా దేవునిలో ఉన్న మనము, దేవునితో సంబంధం పెట్టుకున్న మనము, దేవుని వైపు చూస్తున్న మనము, యాక్చువల్గా మన స్థితి ఎక్కడంటే మనం ఎక్కడ కూర్చుని ఉన్నామంటే వీఆర్ సిటెడ్ ఇన్ ద హెవెన్లీస్ అంట. పరలోకానికి అక్కడ చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళినాక ఎక్కడ చూస్తామా కూర్చుంటామో తెలియదు. కానీ దేవుడైతే మనల్ని తన కుమారుడితో పాటుగా వారసుని చేసేసి తనతో పాటుగా కుడి పార్శ్వాన కూర్చొని మరి కూర్చోబెట్టుకున్నాడు అంటున్నాడు. మరి కుడి పార్శ్వాన కూర్చొని యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారండి? నిజమే, అధికారముతో నిలబడి ఆ మనందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. సాతాను క్రియల్ని లయపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అయితే ఆయన కుడి పార్శ్వాన కూర్చున్న యేసుతో పాటుగా మనం కూడా కూర్చుని ఉన్నాము కాబట్టి వీఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీస్. కాబట్టి మరి ఆ తత్వం కలిగి మనము జీవించాలి. ఆయన గంభీరత్వంతో మనం నిలబడాలి. ఆయన దీనత్వంతో మనం నిలబడాలి. ఆయన లాగా మనము సాగిలపడాల్సిన పరిస్థితులలో తగ్గించుకోలేదా అండి? మరి ఆయన శిష్యులకు ఏం బోధించారు తెలుసా అండి? అక్కడ ఏమంటారంటే ఇదిగో ఆయన ఏం చేసినా వాళ్ళకి నేర్పించడానికి, వారికి బోధించడానికి, వారు పాటించాలని నేర్పించాడు. అయితే కాళ్ళు కడిగిన తర్వాత వారితో ఇంకో మాట అంటాడు. ఏమంటాడంటే ఇదిగో నేను చేసినట్టుగానే మీరు కూడా ఒకరికొకరు చేసుకొనుడి అంటాడు. ఎట్లా? కాళ్ళు కడుక్కోవాలంట. ఏ రకమైన కాళ్ళు కడుక్కోవడం అంటే ఇక్కడ రెండు రకాలుగా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే కాళ్ళు కడగడం అంటే అక్కడ స్నానము చేసి ఉన్నారు అంటే ఆల్రెడీ మీరు పాప విమోచన పొందుకున్నారు. కానీ తెలిసి తెలియని తప్పుల వల్ల రోజు చేసే వాటిని బట్టి కాళ్ళు కడుక్కోవాలనే ఒక అంశం అయితే, తగ్గింపు స్వభావం బట్టి అందరూ సమానమనే రెండు రకాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే ఇప్పుడు నేనున్నానండి, నా ఎదుట ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు కనిపించారే అనుకుందాం, పాపం చేసిన వారే కనిపించారు అనుకుందాం. అప్పుడు నేనేం చేయాలి? నువ్వు పాపివి, నువ్వు తప్పు చేసావని వారికి చూపించడం తప్పు కాదు, వారిని గద్దించడం తప్పు కాదు, కానీ వారిని నిందిస్తే
తప్పవుతుంది. వాళ్ళకి చూపించాలి, సరిచేయాలి. అవును, అది మన బాధ్యత. మనం అగ్నిలోకి వెళ్ళి లాగినట్టు వాళ్ళని లాగాలి, వారిని నీతి మార్గంలోకి త్రిప్పాలి. కానీ వారిని నిందిస్తూ, వాళ్ళని దూషించుకుంటూ వారికి దూరంగా నువ్వు బ్రతుకుతున్నావా, అప్పుడు నువ్వు తప్పు చేసిన వాడితో. కాబట్టి ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోవడం అంటే వారు చేసిన తప్పిదములు ఏమున్నాయో వారిని ఒప్పింపి చేసే రీతిగా నువ్వు ప్రేమను ప్రకటిస్తావా, వాక్యాన్ని ప్రకటిస్తావా, వారి పాపములు వారి కాళ్ళను నువ్వు కడగవలసిన వాడిగా కూడా ఉన్నావని దేవుడి సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తగ్గింపు స్వభావము అనండి. యేసు ప్రభు వారు శిష్యుల కాళ్ళు కడిగాడు కదండి. సో కాబట్టి మనము కూడా మనకంటే తక్కువ వాళ్ళని ప్రేమతో ఆప్యాయతతో తగ్గించుకొని వారికి ఇవ్వాల్సిన సింహాసనము మనం ఇవ్వాల్సిన వారంగా ఉన్నామండి. అందరి కాళ్ళు కడగాల్సిన వారంగా ఉన్నాం, అందరినీ ప్రేమించే వారిగా ఉన్నాము, అందరినీ సమానత్వంగా చూసేవారిగా మనం ఉన్నామని దేవుడి సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రీతిగా మనము ఎన్నిసార్లు మన జీవితంలో మనం ఆలోచన చేసినా, ఎప్పుడు ఆలోచన చేసినా మన హృదయం ఒక్కటే, ఏంటంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. యోహాను సువార్త 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో. కానీ నీలో ఉన్నవాడు గొప్పవాడైనప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనేది మరి దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నడిపించును కాక. మనం సాతాను క్రియల్ని తొక్కిపడేయాలా, సాతాను గారిని లయపరచాలి, కానీ మనుషులని కాదండి. సాతాన్ని మనం తీర్పు తీర్చాలా, వాడిని మనము లయపరచాలా, కానీ మనుషుల హృదయాలని కాదని దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైన పరిచర్య ప్రేమ పరిచర్య, నిజమైన వారసత్వం దైవికత్వం. హల్లెలూయా. దేవుడు మనకి ఆయన స్వాస్థ్యమునిచ్చి ఉన్నాడు, ఆయన ప్రేమనిచ్చి ఉన్నాడు, ఆయన స్వరూపాన్ని మనకిచ్చి ఉన్నాడు. ఇవన్నిటిలో మేలుకరమైనది ఆయన పరిశుద్ధతనిచ్చి ఉన్నాడు. ఆయన పరిశుద్ధతలో నువ్వు గొప్పవాడిగా ఉన్నావా? ఇదిగో అండి, ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది, కొండ మీద ప్రసంగంలోనే ఉంటుందండి. అక్కడేముంటుందంటే, ఇదిగో మీ నీతి పరిసయ్యుల కంటేను అలాగే మరి మిగతా వారి కంటేను కూడా గొప్పగా ఉండాలని చెప్తున్నాడు. ఎట్లా ఉంటుందండి గొప్పగా ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేస్తే, వారి జీవితంలో వారు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు నీతిని స్థాపిస్తున్నారు అంటే వాళ్ళు వాక్యానుసారంగా జీవిస్తున్నారేమో, కానీ నిజం చెప్పాలంటే యేసు ప్రభు ఎదురుగా ఉంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. దేవుణ్ణి నమ్మలేని గుడ్డితనంలో వారు ఉన్నారు. మరి వారితో పోలిస్తే మనము ఆ రీతిగా ఉండకూడదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట, ఎక్కువ తీర్పు తీర్చడం అనేది ఎవరి మధ్యలో జరుగుతున్నాయంటే కుటుంబాల్లో జరుగుతున్నాయి. కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో జరుగుతుంది. పౌలు భక్తుడు ఒక దగ్గర మాట్లాడతాడు, ఏంటంటే స్త్రీ యొక్క అంటే మరి స్త్రీ యొక్క శిరస్సు భర్త ఉన్నాడు, ఆయనే తనకి మహిమ కిరీటంగా అని చెప్పేసి మాట్లాడు. మరి సంఘం యొక్క మహిమ సంఘం యొక్క శిరస్సు దేవుడైతే మరి దేవుని మహిమనైతే మనం కప్పుకోకూడదు, కానీ స్త్రీ యొక్క శిరస్సు భర్త ఉన్నాడు కాబట్టి భర్తను కప్పుకోవాలి అని మాట్లాడతారు అక్కడ. అంటే యాక్చువల్గా శిరస్సు ఇప్పుడు నేను కట్టుకున్నాను కదండి, దాని గురించి మాట్లాడినప్పుడు ఇదేంటంటే తగ్గింపు స్వభావాన్ని, ఈ కట్టుకోవడం అనేది తగ్గింపు స్వభావానికి గుర్తు. మరి ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే మనం తగ్గించుకోవడానికి కూడా అలా ఒక రోజులలో అంటే మనం పాత నిబంధనలనే కావచ్చు, లేకపోతే మరి జీవిత విధానాల్లో కూడా చూసినప్పుడు మరి కొన్ని ఆచరణలను బట్టి మరి తగ్గింపు స్వభావాన్ని మరి మేము తక్కువ వారమని చూపించడానికి కొన్ని గుర్తులండి. ఆ కప్పుకునే విధానంలో కూడా మరి ఇక్కడ బైబిల్లో చెప్పినట్టుగా స్త్రీ తన భర్తని కప్పుకోవాలి అని. మరి తల ఎవరు? స్త్రీ యొక్క శిరస్సు తన భర్త ఉన్నాడు. సో ఈ తన భర్త ఉన్నారు కాబట్టి కప్పుకోవాలని వాక్యం చెప్తుంది. అంటే ఇక్కడ బట్టను కప్పుకోవడం కాదు, కానీ తన భర్తని కప్పాలి అని. ఎలా కప్పాలి అంటే తన భర్తను దూషించకుండా క్షమించే మనస్సు, 10 మందిలో పరువు తీసే పరిస్థితులు తీసుకురాకుండా ఘనపరిచే స్థితి. ఒకవేళ తన భర్త చెడ్డవాడైనను మంచివాడు కాకపోయినను నమ్మకమైన వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భర్త ఇట్లుంటాడు, అమ్మా నా భర్త ఇలాంటి వాడు, ప్రార్థన చేయండి అని చెప్పేసి పరువు పోనివ్వకుండా కుటుంబ బాధ్యతని నువ్వు కలిగి ఉండి, మరి దేవుడు చెప్తున్నట్టుగా జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొను అన్నట్టుగా ఆ రీతిగా నువ్వు కట్టుకోవలసిన దానిగా ఉండి నీ భర్తను నువ్వు కప్పుకోవాలమ్మా. అంటే ఆ రీతిగా అంటే తను చేసే క్రియలని బట్టి నువ్వు సంతోషించడం కాదు, నువ్వు సపోర్ట్ చేయడం కాదు, కానీ మరి ఆ వీటిని ఒప్పుకోవడం కాదు. కప్పుకోవడం అంటే
కాకపోతే ఏంటంటే వాటి విషయంలో వేరే వాళ్ళ దగ్గర నీ పరువు నీ భర్త పరువు తీయకుండా ప్రార్థనతో మరి నమ్మకమైన వారి దగ్గరికి నువ్వు నడిచి ఆ బిడ్డని సరి చేయడానికి నువ్వు ప్రయాసపడాలి. అది నిజమైన కప్పుకోవడం. అంతేకాని నా భర్త ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అందరికి వెళ్ళి చెప్పుకుంటే పరువు నీది పోతుంది, నీ కుటుంబాన్ని పరువు పోతుంది. అలా చేయకూడదని దేవుడు వాక్యంలో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా నీ భర్త పాపాలని అలాగే సేమ్ అంటే వైస్ వర్స భార్య విషయంలో కూడా నువ్వు ఆ రీతిగానే ఉండాలని మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నిటికీ మూలం మరి కుటుంబం అండి, అన్నిటికీ మూలం కుటుంబం అని మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సాతానుగాడు వేస్తున్న పన్నాగం ఎక్కడంటే మొదటిది కుటుంబాలలో కూడా ఎవరు గొప్ప అనేది ఈ కాలంలో మరి నేను చెప్పిందే చెప్పినట్టుగా ఉండొచ్చు ఈరోజు నా మెసేజ్, కానీ నిజం చెప్పాలంటే ఎవరు గొప్ప అనేదే ఈ రోజు వరకు కూడా అస్తవ్యస్తమైన పరిస్థితులను తీసుకొచ్చింది. ఆ ఎవరు గొప్ప అనే ఆలోచన మెంటాలిటీ ఈ లోకంలోకి వెళ్ళిపోవాలి. ఈవెన్ దేశాలలో కూడా ఈ దేశం ఆ దేశం పోల్చుకోవడం, ఈ కంట్రీ ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం పోల్చుకోవడం, ఈ దేశం ఆ దేశం అంటే లైక్ వాట్ ఎవర్ ఆ కంపారిజన్ అనేది భయంకరంగా మారిపోయి ఏమవుతుందంటే మంచి జరుగుతుండొచ్చు, మంచిదే, కొన్ని పోటీలు అవసరమే, కొన్ని వాటిని బట్టి నష్టాన్ని తీసుకొస్తున్నాయి. కుటుంబాలు కూలిపోతున్నాయి, పిల్లలు అస్తవ్యస్తం అయిపోతున్నారు. మరి పిల్లలు ఎందుకు అస్తవ్యస్తం అవుతున్నారంటే మరి తెలుసు కదండి, మరి వాళ్ళు చదవలేకపోతారేమో, పక్క వాళ్ళు బాగా చదువుతారేమో, వాళ్ళతో పోల్చినప్పుడు వీళ్ళు అస్తవ్యస్తం అయిపోతున్నారు. దేవుడు మనకిచ్చిన బిడ్డల జ్ఞానం ఎంతో మనకు తెలుసు కదా. అందరము పర్ఫెక్ట్ కాదు కదా. అందరూ సీఎంలు అయిపోతే మరి కింద ఉండే వాళ్ళు ఎవరు అని కూడా మనం ఆలోచన చేసుకోవాలి కదండి. కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం వాడుకోవాలి. ఈ లోకంలో దేవుడు తప్ప ఎవరు గొప్పవాడు కాదని మన అంతరంగంలో నాటుకొని పోవాలి. అది మనము ఈరోజు నేర్చుకుంటున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పేతురు కూడా ఏమంటాడంటే, ఇదిగో ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఉంటాను, నేను నీ తోడుగా ఉంటానని విర్రవిగుతాడు, మాటలతో కోతలకు వస్తాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి కోడి కూత 3 సార్లు కూసే లోపలే మరి 2 సార్లు కూసే లోపలే నువ్వు 2 సార్లు కోడి కూసే లోపలే మూడోసారి నువ్వు యేసుప్రభు ఎవరో తెలియదు అంటాడు. ఏమైంది తెలుసా అండి, నేను గొప్ప అన్నాడు కదా, ఎవరు ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకుంటున్నాను, ఎవరు నిలబడకపోయినా నేను నిలబడతానని విర్రవీగాడు. నేనే గొప్పవాడిని కదా అనుకుంటున్నాడు. 11 మంది ఉండకపోయినా నేనుంటానని తన గురించి తను హెచ్చించుకున్నాడు. నిజం చెప్పాలంటే మొదటిసారి కోడి కూసినప్పుడే మరి ఆ వ్యక్తికి వినిపించలేదా అండి? మరి ప్రశ్న ఇది ఎప్పుడన్నా ఆలోచన చేశారా? మొదటిసారి కూడా కోడి కూసింది కదండి. ఆ కోసినప్పుడు ఆల్రెడీ అప్పటికి 1 సారి 2 సార్లు యేసుప్రభును యేసుప్రభు ఎవరో నాకు తెలియదన్న వ్యక్తి మరి 2వ కోడి కోసేంతవరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కానీ మనోనేత్రంలో తెరవబడలేదు. 2వ కూసినప్పుడే అప్పటికి 3 సార్లు అంటే యేసుప్రభు వారు కరెక్ట్గా చెప్పారు. నేను అదే అనుకున్నాను, మొదటిసారి కూసినప్పుడే గుర్తు రావాలి కదా, అయ్యో నేను కాదన్నానే, 2వ కాపాడుకోవాలి, జాగ్రత్త పడాలి, ఈసారి నేను ఎవరి దగ్గర యేసుప్రభుని తృణీకరించను, యేసుప్రభు కోసం నిలబడతాను అనలేకపోయాడు. కానీ తన గొప్పతనము, తన గర్వం అనేది అక్కడ అణిచివేయబడింది. భయంతో అణిచివేయబడింది. కాబట్టి ప్రతి ఒక్కరిలో భయం ఉంటుంది, కానీ ఆ భయాన్ని తొలగించేదే పరిశుద్ధాత్మ దేవుడండి. కాబట్టి మన జీవితంలో దేవుడు మనతో ఉంటే అదే మనకి గొప్పతనం. దేవుడు మన ద్వారా కార్యాలు చేస్తే అదే దేవునికి మహిమ. అంతేకాని నీలో నాలో ఏమీ లేదని ఈరోజు మనస్ఫూర్తిగా ఒప్పుకొని సమర్పించుకుందాం ఆ ఏరియాని. పరిశుద్ర గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయనా. ఈ సమయంలో ప్రభా నాయనా తండ్రి ప్రభా మా జీవితంలో ఎవరు గొప్ప అని ప్రభా, నేను గొప్ప మీరు గొప్ప అని ప్రభా ఎంతో సమయాన్ని వ్యర్థం చేసుకొని ఎన్నో జీవితాలు అల్లకల్లోలం అయిపోయినాయి ప్రభా. ఇంకా అలాంటి స్పిరిట్ నైనా మరి ముఖ్యంగా నీదిగో ఎవరైతే నా వాక్యం వింటున్న వారి జీవితంలో ఇక మీద ఉండకుండా గాక నైనా. ఎవరు గొప్ప అయితే ఏంటి, మన జీవితాలు మనం ముందుకు సాగుదామని ప్రభా, యథార్థమైన జీవితంతో ముందుకు సాగుటకు యేసు ప్రభులాగా తగ్గించుకొని సేవ చేయించుకోవడానికి కాదు, కానీ సేవ చేయుటకు బ్రతికే కృపని ప్రతి బిడ్డకు దయచేసి మీరే సమస్త మహిమ గంతా ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.